హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈజీ ట్రిక్స్ స్టడీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ 2 కంప్లీట్ ఎగ్జామ్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పరీక్షా విధానం మరియు పరీక్ష సిలబస్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలి. వితౌట్ సిలబస్ మీద మనకి ఎటువంటి అవగాహన లేకుండా మనం ఏదైనా ప్రిపేర్ అయినా సరే ఆ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఉండదు. సో డెఫినెట్గా మనం సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కనుక చూసుకుంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ 150 అండ్ మార్క్స్ 150 ఉంటాయి. అందులో 3 సెక్షన్స్: సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ కనుక మనం చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సెక్షన్ బి కనుక చూసుకుంటే సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ భారత రాజ్యాంగం. అండ్ సెక్షన్ సి కనుక చూసుకుంటే ప్లానింగ్ మరియు ఎకానమీ, మొత్తం అంటే ఎకానమీ. ఇక్కడ నేను అంతా తెలుగులోనే డిస్కస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు చాలా వీడియోస్ అనేవి బయట దొరుకుతున్నాయి. బట్ తెలుగులో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కంప్లీట్గా ఒక దగ్గర సిలబస్ అనేది దొరకట్లేదు అని చెప్పేసి దానికోసం అని చెప్పి తెలుగులోనే చేయడం జరుగుతుంది. చూడండి. అండ్ ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. సబ్ టాపిక్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కనుక మెయిన్స్ కనుక చూసుకుంటే మెయిన్స్ ఎలా ఉంటుంది అంటే మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి 150 మినిట్స్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 150 ఉంటాయి. అండ్ పేపర్ 2 కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర, అనగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కదలికల చరిత్ర 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ 150 మినిట్స్ అండ్ 150 బిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే భారతదేశంలో ప్రణాళిక మరియు భారత ఆర్థిక వ్యవస్థ సంభావ్య సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సూచనలతో గ్రామీణ సమాజంలో అభివృద్ధి, ఎకానమీ అనమాట. ఇది ఉంటుంది. అండ్ 150 మార్క్స్, 150 మినిట్స్. సేమ్ మొత్తం కనుక చూసుకుంటే 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్. ఓకేనా? పేపర్ 1 మొత్తం, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కలిపి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసాం. ఇక్కడ మనం ఎగ్జామ్ సబ్ టాపిక్స్ అంటే సిలబస్లో సబ్ టాపిక్స్ ఏమేమి చదవాలి కంప్లీట్ డిస్కషన్ అనేది చేద్దాం. ఓకేనా? స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే చెప్పాను కదా 150 మార్క్స్ కానీ. అయితే అందులో ఏంటి సబ్ టాపిక్స్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ అన్నీ, అండ్ స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ కానీ మొత్తం అన్నీ కనుక ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే భారత రాజ్యాంగం, పాలిటీ, ఇండియన్ పాలిటీలో సబ్ టాపిక్స్ అవన్నీ డిస్కస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే భారత ఆర్థిక అభివృద్ధి అంటే ఇండియన్ ఎకానమీలో సబ్ టాపిక్స్. అక్కడైతే నేను సబ్ టాపిక్స్ అయితే మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే వీడియో స్టాప్ చేసి చూసుకోండి. అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేయాలంటే చాలా టైం టేకింగ్ కాబట్టి చూడండి. అండ్ ఇదైతే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ యొక్క టాపిక్స్ మరియు సబ్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే అందులోనే పేపర్ 1 జనరల్ స్టడీస్ కదా, మెయిన్స్ అనమాట. ఇది ఇక్కడ మెయిన్స్ డిస్కస్ చేస్తున్నాం. మెయిన్స్లో పేపర్ 1 డిస్కస్ చేస్తున్నాం. పేపర్ 1 అంతకు ఎన్ని మార్క్స్ కంటే 150 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్కి అందులో టాపిక్స్ చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు ఫస్ట్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్, నథింగ్, కరెంట్ అఫైర్స్ అనమాట అవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర అంటే హిస్టరీ. అండ్ నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన, రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నర్స్ కార్యక్రమాలు. అండ్ ఆ తర్వాత స్వతంత్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి, ఇది కూడా ఎకానమీకి సంబంధించిందే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతనిస్తూ భారత భౌగోళిక స్వరూపం, జోగ్రఫీ. అండ్ నెక్స్ట్ విపత్తు నిర్వహణ, విపత్తు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు,
రిమోట్ సెన్సింగ్, GISతో విపత్తుల అంచనా. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. తర్వాత చూసుకుంటే తార్కిక విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ విశదీకరణ. ఇవి పేపర్ 1 జనరల్ స్టడీస్. అండ్ తర్వాత ఇంకా ఉన్నాయి చూద్దాం. దత్తాంశ విశ్లేషణ అంటే ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ప్రాథమిక డేటా విశ్లేషణ మరియు విశదీకరణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు, వీటితో పాటు రిమైనింగ్ టాపిక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. రాజధాని నగరాన్ని కోల్పోవడం, ఉమ్మడి సంస్థల విభజన, పునర్నిర్మాణం, ఉద్యోగుల విభజన, వారి వ్యవస్థాపన మరియు స్థానిక సమస్యలు, వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు, విభజనాంతర అవస్థాపన, సౌకర్యాల అభివృద్ధి మరియు పెట్టుబడుల అవకాశాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనపరమైన అంశాలపై విభజన ప్రభావం, నదీ జలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఇది చాలా ఇంపార్టెంట్. అది అక్కడి వరకు ఇదంతా మొత్తం ఇప్పటివరకు నేను చెప్పింది అంతా పేపర్ 1లో సబ్ టాపిక్స్. ఎవ్రీ టాపిక్ అంటే ఏ టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఇది మొత్తం పేపర్ 1 జనరల్ స్టడీస్లో మెయిన్స్. ఓకేనా. అండ్ పేపర్ 2 కనుక చూసుకుంటే ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 కూడా 150 మార్క్స్కి ఇప్పటివరకు నేను చెప్పింది. పేపర్ 2 150 మార్క్స్కి ఉంటుంది. ఇంక ఇందులో సబ్ టాపిక్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర మొత్తం, అందులో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అండ్ రిమైనింగ్ చాలా ఉన్నాయి చూడండి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, మొత్తం మన ఆంధ్ర హిస్టరీ మొత్తం కవర్ చేయాలి. అండ్ 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్ని పాలించిన రాజవంశాల కోసం కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూరోపియన్ల రాక కోసం, అండ్ ఆంధ్రోద్యమ పుట్టుక, అభివృద్ధి, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్య సంఘటనలు, వీటన్నిటిని మనం చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే విభాగం 2లో భారత రాజ్యాంగ విహంగ వీక్షణం, భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సవరణ విధానం, భారత్లో రాజకీయ పార్టీలు, భారత సంక్షేమ యంత్రాంగం. ఇవి పేపర్ 2లో టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్. ఈ మొత్తం అంతా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే పేపర్ 3 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ భారత ప్రణాళిక వ్యవస్థ, ఎకానమీ కోసం అది భారత ప్రణాళిక వ్యవస్థ మరియు భారత ఆర్థిక వ్యవస్థలో భారతల ప్రణాళికలు, ప్రస్తుత స్థితి, సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి, అండ్ ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం, వృద్ధి వివరణ మరియు మాపనాలు, జాతీయ ఆదాయం. ఆ తర్వాత కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పంచవర్ష ప్రణాళికలు, ప్రజెంట్ అయితే నీతి ఆయోగ్, మొత్తం ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎకానమీ మొత్తం ఇది పేపర్ 3 టోటల్ కలిపి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కలిపి 450 మార్క్స్కి ఉంటుంది. మీరు 450 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మరొకసారి చెప్తున్నాను ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లోని సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మొత్తం కలిపి 150 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బి సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ భారత రాజ్యాంగం, సెక్షన్ 3 ప్లానింగ్ మరియు ఎకానమీ. మొత్తం ఈ 3 కలిపి 150 మార్క్స్కి 150 మినిట్స్ అండ్ 150 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే 450 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి. అండ్ పేపర్ 2 ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అనగా ఆంధ్రప్రదేశ్ను వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కదలికల చరిత్ర, ఇది 150 మార్క్స్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే భారతదేశంలో ప్రణాళికల మరియు భారత ఆర్థిక వ్యవస్థ, సంభావ్య సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సూచనలతో గ్రామీణ సమాజాన్ని అభివృద్ధి, ఇది 150 మార్క్స్. టోటల్ 450 మార్క్స్ మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది 450 మినిట్స్లో. ఓకేనా. ఇది కంప్లీట్ సిలబస్ కోసం అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.